ప్రియమైన హిందూ బంధువులారా, శనివారం రోజు సుమారు మీ ఏరియాలో ఉన్న కొంతమంది కలిసి ఆలయంలో కలుద్దాం అని ఒక నిర్ణయం తీసుకోండి. ఎలా క్రైస్తవులైతే ఆదివారం చర్చికి వెళ్తారో, ఎలా ముస్లింలైతే శుక్రవారం మసీదుకి వెళ్తారో, అదే విధంగా మనమందరం ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళే అలవాటు చేసుకుందాం. మనము ఎప్పుడూ ఫిర్యాదు చేస్తుంటాం, హిందువులు హిందువుల కోసం నిలబడరు అని. అయితే మనమే ఒక నియమం చేసుకుందాం, వారానికి కనీసం ఒకసారైనా ఒకరినొకరం కలుద్దాం. ఈ రోజు ఖాళీగా ఉన్న మన ఆలయాలను శక్తి మరియు ఐక్యత కేంద్రాలుగా మార్చుకుందాం. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు మీరెక్కడ ఉన్నా అక్కడికి దగ్గరలో ఉన్న ఆలయానికి చేరుకోండి. ఇది హారతి సమయం. ఇంట్లో ఉంటే ఇంటి దగ్గరలోని ఆలయానికి, దుకాణంలో ఉంటే దుకాణం దగ్గరలోని ఆలయానికి, ఆఫీస్లో ఉంటే ఆఫీస్కి దగ్గరలోని ఏదైనా ఆలయానికి శనివారం 7 గంటల నుంచి 7:30 వరకు ఆలయానికి తప్పకుండా వెళ్దాం. ఒకసారి ఊహించండి, భారతదేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలో 50 నుంచి 100 మంది కలిసి శంఖానాదం, ఘంటానాదం, హారతి ధ్వని ఒకేసారి వినిపిస్తే ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు మొత్తం భారత్ భక్తినాదంతో మారుమోగుతుంది. 7:30 వరకు ఈ నాదం కొనసాగితే దాని ప్రభావం ప్రపంచమంతా వ్యాపిస్తుంది. అది దీర్ఘకాలికంగా ఉంటుంది. నన్ను నమ్మండి, ఈ రోజు ఉన్న సమస్యలన్నీ కర్పూరంలాగా కరిగిపోతాయి. హిందువులు ఇంత పెద్ద సంఖ్యలో ప్రతి వారం ఆలయానికి రావడం ప్రారంభిస్తే అప్పుడు ఎవ్వరూ హిందువులను ఎగతాళి చేసే ధైర్యం చేయరు. సాధ్యమైతే భార్యా పిల్లలను కూడా తీసుకెళ్ళండి. ఈ విధంగా ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళడం వల్ల చుట్టుపక్కల వారు మిమ్మల్ని గుర్తిస్తారు, సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో ఐక్యతతో బలపడుతుంది. ఈ సందేశం మీకు నచ్చితే దయచేసి అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. ఈ రోజే ఒక సంకల్పం తీసుకోండి. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు మనం తప్పకుండా ఆలయానికి వెళ్దాం. మన కోసం మాత్రమే కాదు, మన సమాజం, మన కుటుంబం, మన భద్రత కోసం. గుర్తుంచుకోండి, ఇది ఇప్పుడు చాలా అవసరం. మనం దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎంత త్వరగా మనం ప్రారంభిస్తామో అంత త్వరగా మనం ఐక్యతతో బలపడతాం. ఈ సందేశాన్ని కనీసం 5 గ్రూపులకు పంపండి. కొంతమందికి పంపకపోవచ్చు, కానీ మీరు తప్పకుండా పంపుతారని నాకు నమ్మకం ఉంది. నేను హిందూ అని గర్వంగా చెప్పుకుంటున్నా, మీరు హిందూ అని గర్వంగా చెప్పుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి శనివారం గుడులకు వెళ్ళండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.